కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేస్తామని కేటీఆర్ అన్నారు. మిగతా 10% పనులు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో పర్యటించిన కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు. నేను పాలమూరు బిడ్డను, నల్లమల నుంచి వచ్చిన వాడిని, రైతు గురించి తెలిసిన వాడిని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని అని తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటా ఉంటారు. ఏ వేదికైనా కూడా చెప్పుకుంటా ఉంటారు. తెలుగుదేశం అయితేనేమి ఈ రెండు పార్టీలే ప్రధానంగా పాలమూరు వెనుకబాటుతనానికి కారణం అని చెప్పి ఆయన కూడా గతంలో పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన విషయం కూడా అందరికీ తెలుసు జిల్లాలో. వాస్తవం ఏంటి అంటే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 90% పనులు పూర్తి చేసి, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి, మరి ఇప్పటికే భూసేకరణ కానీ ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి, ఒక 10% పని పూర్తి చేసి, కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది. రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన 1,00,000 కోట్లని మాట్లాడతారు. ఆయన మామగారు స్వయంగా పద్మారెడ్డి గారు చెప్పినారు, అది 93,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది, ఇది రాజకీయం తప్ప ఇంకోటి కాదు అని వాళ్ళ మామగారు చెప్పినా దాని మాట వినరు.